స్క్వాట్ చేసేటప్పుడు మీ నీస్ ని మీ టోస్ కంటే ముందు తీసుకెళ్లొచ్చా లేదా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. డే 11 ఆఫ్ రోడ్ టు ఐసిఎన్. ఎర్లీ మార్నింగ్ వెయిట్ ట్రాక్ చేసిన ఈ రోజు వెయిట్ వచ్చేసి 65.2 ఉంది. ఇక మీ జిమ్ బ్రోస్ లేదా జిమ్ ట్రైనర్లు చెప్తే ఉండొచ్చు, అరే ఇట్లా స్క్వాట్స్ చేసినప్పుడు మీ నీస్ టోస్ కంటే ముందు పోవద్దు అని. కానీ అది మాత్రం చాలా రాంగ్. ఎందుకంటే అది ప్రతి ఇండివిజువల్ కి డిఫరెంట్ ఉంటది. ఎందుకంటే యాంకిల్ మొబిలిటీ కానీ, వాళ్ళ ఫీమర్ లెంత్ పెద్ద ఉండడం, లేకపోతే వాళ్ళు తీసుకునే స్టాండ్స్ కొంచెం రాంగ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ స్టాండ్సే అంత ఉండొచ్చు. దానివల్ల చాలా మందికి డిఫరెంట్ ఉంటది. ఇక ఇప్పుడు మీ గోల్ క్వాడ్స్ ట్రైన్ చేయాలంటే మీరు నీ ఫ్లెక్షన్ లా తీసుకెళ్లాల్సిందే మీ క్వాడ్స్ ని, ఎందుకంటే మంచి స్ట్రెచ్ దొరకడం కోసం. ఇక ఇప్పుడు నీ ఫ్లెక్షన్ అంటే ఏంటిది అంటారా? మీ నీస్ ని మీ టోస్ కంటే ముందు తీసుకెళ్లడమే నీ ఫ్లెక్షన్. ఇక నేను అట్లా నీస్ ని టోస్ కంటే ముందు తీసుకొని రాను, నేను అట్లనే రిస్ట్రిక్ట్ చేస్తాను అంటే మీకు మీ హిప్స్ మీద అండ్ లోవర్ బ్యాక్ మీద అయితే పెయిన్ వస్తుంది. ఇక నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీరు మీ క్వాడ్స్ ని మంచిగా ట్రైన్ చేయాలనుకుంటే మీ నీ ఫ్లెక్షన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయరు. మీ హిప్ ఫ్లెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసిరు అనుకో, మీకు గ్లూట్స్ అండ్ హ్యామ్స్ మీదనే పడుతుంది. ఇక నువ్వు నీస్ ని ముందు తీసుకెళ్లడంతో నీకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. నీకు రేంజ్ ఆఫ్ మోషన్ కూడా మంచిగా ఉంటది. అంటే నువ్వు డీప్ స్క్వాట్స్ కూడా చేయగలుగుతావు. ఇంకా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మజిల్ హైపోట్రఫీ కోసం. అది మాత్రం మర్చిపోకండి. ఇక లాస్ట్ ఒకటైతే చెప్దాం అనుకుంటున్నా, మీరు మీ నేచురల్ మూమెంట్ ని ఖరాబ్ చేసుకోకూరి. ఎవరో ట్రైనర్ చెప్పిరు, లేకపోతే నీ ఫ్రెండ్ గాడు ఏదో చెప్పిండు అని చెప్పి చేంజ్ చేసుకోకండి. అండ్ ఇయాలటికింతే మళ్ళా రేపు కలుద్దాం. లైక్, కమెంట్ అండ్ ఫాలో కొట్టడైతే మర్చిపోకు మామ.